ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ మనం పెట్టుకోవడం జరిగింది. ఇది వారం రోజుల పాటు అనేక జిల్లాల్లో 5 రోజుల పాటు అన్ని జిల్లాల్లో కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించామని చెప్పి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శాఖ నిర్వహించింది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ నిర్వహించుకుంటున్నాం. వేదిక పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ నమస్కారం చెప్తున్నాం. విచ్చేసినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది, తెలంగాణ ఏర్పాటు చేయడంలో కానీ గతంలో జరిగినటువంటి పోరాటం. బాబు ఈ సౌండ్ చేయక బాబు, మీ గజ్జల సౌండ్ చేయక, ఆ గజ్జల సౌండ్ కానీ ఏదైతుందో వాస్తవ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఫోటో ఎగ్జిబిషన్. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఎవ్వరి చరిత్ర వాళ్ళది, ఎవ్వరు దోషింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకరు ఒక రకంగా, ఇంకో రకంగా. ఇది కావాలనే ఎవరిది వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ నిజమైన చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇది తెలంగాణ ఉద్యమం అనేది, తెలంగాణ పోరాటం అనేది ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. ఇది అన్ని వర్గాలు అందరూ కలిసి ఇవాళ యుద్ధం చేసినటువంటి సందర్భంలో అందరూ త్యాగం చేసిరు అని చెప్పి ఒక మంచి ఆలోచనను ప్రజల లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ ప్రయత్నం. వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తామండి. ఇవాళ అనేక మంది ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి చాలా మంది బలిదానం అయిపోయారు. కానీ వాళ్ళ చరిత్ర ఎవరిది లేదు. మనం చాకలి ఐలమ్మ అంటాం, బూర్గుల రామకృష్ణారావు అంటాం, రామ్జీ గోండ్ అంటాం, కొమరం భీమ్ అంటాం, కొండా లక్ష్మణ్ బాపూజీ అంటాం. ఇట్లా అనేక పేర్లు చెప్పుకుంటున్నాం మనం. కానీ వాళ్ళ చరిత్ర వాళ్ళు ఏం చేసిన నారాయణ పవార్, ఇట్లా అనేక మందికి చాలా మంది ఉన్నారు, చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా ఏం చేసినో మనకు తెలియదు ఫస్ట్. వీళ్ళ పేర్లు వేనాయి. రామ్జీ గోండ్ పేరు వేంది, వాళ్ళు అప్పుడు యుద్ధం చేస్తే వాళ్ళు చేస్తేనే ఇవాళ మనం బతుకుతున్నాం. ఇవాళ రామ్జీ గోండ్ వేంది, కొమరపై వీళ్ళ చరిత్ర ఎవ్వరు చెప్తలేరు. ఎవ్వరి వాళ్ళు నేను గొప్ప, నేను చెప్తేనే తెలంగాణ వచ్చింది, నేనే పోటు కానీ, నేనే తోపుడు కానీ అని చెప్పి ఎవ్వరి వాళ్ళు మా పార్టీ చేస్తేనే తెలంగాణ వచ్చింది, మా ప్రభుత్వంలో తెలంగాణ వచ్చింది అని చెప్పి ఎవ్వరికి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా అప్పుడు ఉద్యమంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ గురించి మాట్లాడే ప్రశ్న. మీరు తెలంగాణలో ప్రతి గ్రామం కూడా ఈ తెలంగాణ అప్పుడు విమోచన సందర్భంగా తెలంగాణకు విముక్తి కలగాలని చెప్పి పోరాటం చేసిన చరిత్ర ప్రతి గ్రామానికి ఉంది. మీరు అక్కడ చూసారు బైరాన్పల్లిలో రజాకర్లు దాడి చేస్తే వాళ్ళు దళం ఏర్పడి, ప్రజలే దళం ఏర్పాటు చేసుకొని బురుజులను ఆసరగా చేసుకొని, కేంద్రంగా చేసుకొని వాళ్ళ దాడులు చేస్తుంటే లాస్ట్ మొత్తం ఫోర్స్ వచ్చి దాంట్లో 100 మందిని ఒకరిసారి చంపేశారు. గుండ్రాపల్లిలో యూత్ అందరూ చంపేశారు. మన అమ్మలక్కలందరూ కూడా నగ్నంగా బతుకమ్మలాడిచ్చారు. ఇలా పరకాల్లో కూడా దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? 1947 ఆగస్టు 15కు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. మనందరం 15th ఆగస్టు చేసుకుంటాం, 26 జనవరి చేసుకుంటాం, గణతంత్ర దినోత్సవం 15 ఆగస్టు, ఈ 2 చేసుకుంటాం. కానీ 15th ఆగస్టుకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947లో మనకు రాలే, మన ప్రాంతానికి స్వాతంత్రం రాలే. దేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్నారు స్వాతంత్రం వచ్చిందని చెప్పి. కానీ మన ప్రాంతంలో మాత్రం సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. అప్పటికే ఇంకా కాల్పులు, ఈ అరాచకాలు, దౌర్జన్యకాండ జరుగుతూనే ఉన్నది. మనకు 15th ఆగస్టు 1947 స్వాతంత్రం రాలే. మనకు 399 రోజులు ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు అంటే 1948 17th సెప్టెంబర్. ఎప్పుడు? 1948 17th సెప్టెంబర్ రోజు మనకు నిన్న రోజు స్వాతంత్రం వచ్చింది. మనకు 15th ఆగస్టు మన స్వాతంత్రం రాలే, 1947 స్వాతంత్రం రాలే. వచ్చిన తర్వాత సంవత్సరం పాటు మనం యుద్ధం చేస్తాం. ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపాలి, సపరేట్ రాజ్యంగా ఏర్పాటు అని చెప్పి అప్పుడు నిజాం ప్రభు ఆలోచించిన తర్వాత దీని ప్రసక్తే లేదు, ఇది భారతదేశంలోనే ఉండాలని చెప్పి ఇవాళ సర్దార్ పటేల్ నిజాంకు వార్నింగ్ ఇచ్చి పోలీస్ యాక్షన్ చేపట్టమని చెప్పిన తర్వాత
నిజాం భయపడి సర్దార్ పటేల్ ముందు తల వంచి ఈరోజు మన హైదరాబాద్ సంస్థానాన్ని ఇవాళ విలీనం చేయడం జరిగింది. లేకుంటే మనం ఇవాళ పాకిస్తాన్ లో ఉండేటోళ్ళం. సర్దార్ పటేల్ లేకుంటే మనం పాకిస్తాన్ లో ఉండేటోళ్ళం. మనం అందరం కూడా పాకిస్తాన్ లో ఉంటే మన బతుకులు ఏమవుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. కానీ స్వాతంత్రం తెచ్చింది సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ నిజాం మెడలు వంచకుంటే ఈ రోజు మన బతుకులు ఇట్లా ఉండేది కాదు. మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండేటోళ్ళం కాదు. ఈ చరిత్ర తెలుసుకోవాలి. దీని గురించి ఏం తెలియదు ఎవరు చెప్పరు. నేను బిల్లు పెడితేనే వచ్చింది తెలంగాణ, నేను కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, మా పార్టీ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. వీడు ఎవరు పుట్టలే అప్పుడు, వీళ్ళు ఎవరప్పుడు పుట్టలే. కానీ ఇవాళ మాత్రం ఎవరిని వాడికి గప్పాలు కొట్టుకుంటారు. కానీ నిజంగా ఆ రోజు నిజాం సర్దార్ పటేల్ అనే వీరుడు నిజాం మెడలు వంచకుంటే ఈ రోజు మన బతుకులు ఎట్లుండేటి, దీన్ని ఆలోచించాలి మనం. మరి 399 రోజులు మనం ఫైట్ చేస్తాం. పరకాలలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక మాకు స్వాతంత్రం రాలేదని చెప్పి పరకాలలో 1500 మంది రోడ్డు ఎక్కి జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై వందే మాతరం అని చెప్పి రోడ్డు ఎక్కి ర్యాలీ తీస్తే 1500 మందిని ఏకదరిగా కాల్చిపడేశారు. వాళ్ళ పరకాల అమరధామం చూడండి, వాళ్ళ విద్యాసరోవర్ కట్టించారు. అమరధామం చూడండి ఎట్లాగా చెప్పేశారు. నిర్మల్లో 1000 ఊడల మరి ఒకే చెట్టుకు 1000 మందిని ఉరి తీశారు. ఒకటే చెట్టుకు, ఒక్క చెట్టుకు 1000 మందిని ఉరి తీశారు. ఇట్లా అనేక అరాచకాలు నిజాం కాలంలో జరిగినాయి కాబట్టి ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఆ చరిత్ర అప్పుడైతే వీళ్ళు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ చరిత్ర తెరుమరుగు అయిపోతుంది అని చెప్పి భావించే కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఫోటోస్ పెట్టింది. వాళ్ళ ఇవన్నీ వాస్తవ చిత్రాలు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రోజు జై తెలంగాణ మనం నిర్ణయించడం, బ్రహ్మాండంగా ఉద్యమం చేస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ అంతకుముందు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో వందే మాత్రం అని ఉద్యమం చేసిన వీరులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటారు. అప్పుడు వందే మాత్రం నిరంతరం మారుమోతే ఇప్పుడు జై తెలంగాణ నిరంతరం మారుమోగింది ఉస్మాన్ యూనివర్సిటీ. ఇట్లా అంతటా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ ప్రయత్నం చేశారు. 562 సంస్థానాలను ఇలా విలీనం చేసిన మహానుభావుడు ఒక వీరుడు సర్దార్ పటేల్. 562 సంవత్సరాలు విలీనం చేశాడు ఆయన సర్దార్ పటేల్. కాబట్టి అటువంటి వ్యక్తి లేకుంటే మనం లేవు. కానీ సర్దార్ పటేల్ పేరు చెప్తే కూడా కొంతమంది భయపడుతున్నారు. సర్దార్ పటేల్ పేరు చెప్తే కూడా ఇది తప్పు వివాదాస్పదం చేస్తున్నారు. వాళ్ళు చెప్పరా, ఇంకొన్ని చెప్పండి అయ్యారా. మేము ఎప్పుడు కూడా ఇవాళ గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం పెట్టాం. ఇవాళ పెద్ద నరేంద్ర మోడీ గారు పెట్టించారు. రేపు తప్పకుండా మా ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరికి స్ఫూర్తి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెడతాం. ఇవాళ ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేదు. ఇలా అన్ని పార్టీలు భయపడుతున్నాయి. వాళ్ళ తెలంగాణ విమోచన జరిగింది. అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలే, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులారా మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని మమ్మల్ని జరుపుకోనివ్వరా అని కొట్లాడిన వీళ్ళందరూ కూడా ఈ పార్టీలను కొట్లాడినాయి. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాయి, ఒక పార్టీ ఏమో సమైక్యత దినోత్సవం అంటది, ఇంకో పార్టీ ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటది. మేమేమన్నామంటే అరే ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలి అన్నారు. ఇప్పుడు ఎందుకు పేరు మారుస్తుంటే సమాధానం లేదు దానికి. ఎందుకంటే ఎంఐఎం అని ఒక పార్టీ దరిద్ర పార్టీ ఉంది. ఆ పార్టీ ఎంఐఎం అని పార్టీ స్టార్ట్ కాకముందు నిజాం కాలంలో ఆ పార్టీ పేరు రజాకర్ల దళం. రజాకర్ల దళం అంటే మన అమ్మలక్కలను నగ్నంగా బతికమ్మలాడించడం, మనకు యువకులను చంపడం, ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, ఈ హైదరాబాద్ సంస్థలను విలీనం చేయాలని చెప్పి కొట్టడం, అందరిని చంపడం, ఇది రజాకర్ల దళం. దాని తర్వాత అది ఎంఏ పార్టీ మారింది. ఇవాళ అటువంటి పార్టీకి భయపడుతున్నారు వీళ్ళు. ఈ రెండు పార్టీలు అటువంటి ఎంఐఎం పార్టీకి భయపడడం వల్ల ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే భయపడుతున్నారు. ఇవాళ గుప్పటి మంది లేరు, కింద పిడికల మంది లేరు ఎంఐఎం పార్టీ వాళ్ళు. వాళ్లకు భయపడి మరి జాతీయ పార్టీ అని ఒక పార్టీ చెప్పుంటది. మేము 10 సంవత్సరాలు కొట్టాను ఈ రాష్ట్రాన్ని, ఇది వీకినాం అది వీకినాం అని చెప్పి ఇంకోళ్ళు చెప్పుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తుండే, ఒక ఎంఐఎం అనే పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అని జరపడానికే భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, సామాన్య ప్రజలు చిన్న పెద్ద ముసలి ముద్క తేడా లేకుండా అందరం పాల్గొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
కానీ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే సందర్భంలో జరిగిన యుద్ధాన్ని, ఆ పోరాటాన్ని అప్పుడు త్యాగం చేసిన ఎప్పుడు మనం విస్మరించదు. ఇవాళ నెహ్రూ ఏం చేసింది? అలా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసాడు. 3 ముక్కలు చేశాడు. ఇలా ఒక పార్టీ వాళ్ళు ఏమంటారంటే సర్దార్ పటేల్ నుంచి ఎందుకు మాట్లాడాలంటే పక్కా మాట్లాడాల్సిందే. సర్దార్ పటేల్ వల్లనే బతుకుతున్నాం ఇలా మేము. ఇవాళ నెహ్రూ ఆ పాలసీ ఉంటే ఈ దేశాన్ని 10 ముక్కలు చేస్తాం ఇంకా. కాబట్టి సర్దార్ పటేల్ అనే వ్యక్తికి ఒక పార్టీ ముద్రయ్యేది. ఆయనే హైదరాబాద్ 562 సంస్థలన్నీ విలీనం చేసిందంటే ఆయన మామూలు వ్యక్తి కాదాయన. కాబట్టి దయచేసి మనందరం కూడా ఇటువంటి కొమరం భీమ్ అని, రామ్జీ గూడ్ అని వీళ్ళందరూ కూడా మన కోసం త్యాగాలు చేశారు. ఆ రోజు అంత వీరులు అందరూ కూడా వాళ్ళు లేకుంటే అలా మన బతికేటోళ్ళం కాదు. ఎవరికి వారు ఇలా సైనిక పోలీస్ యాక్షన్ ద్వారా ఇలా బతికి బయటపడ్డం తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి దయచేసి అందరం కూడా ఈ ఫోటోస్ అన్ని చూడాలి, ఆ ఫోటోస్ అన్ని చదవాలి. మనం స్టైల్ కోసం ఉండద్దామా, ఏదో బండి సంజయ్ మాట్లాడిపోయిందని చప్పటి కొట్టి కూడా కాదు. దయచేసి మీరు అందరూ కూడా ఈ ఫోటోస్ అన్ని చదవాలి. అక్కడ మ్యాటర్ మొత్తం చదవాలి. చదివి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి. మీకు తెలవడానికే ఇవాళ ఈ ఫోటో ఎగ్జిబిషన్. ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టకుంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫలానా వ్యక్తి కొట్లాడింది కదా, ఫలానా పార్టీ కొట్లాడింది కదా అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పుడు జరిగిన యుద్ధం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఏమీ లేకుండా తెరమరి చేయడానికే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాస్తవ చరిత్రను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడండి. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి భయపడుతున్నది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలంటే భయపడుతున్నారు. కొంతమందికి భయపడుతున్నారు. కానీ మేము భయపడే ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ గారి గురించి మీకు తెలుసు అందరికీ. మేము భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పక్కా జరుపుతామని చెప్పి 3 సంవత్సరాల నుంచి అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్ జరుపుతా ఉన్నాం. మొత్తం పారా మిలిటరీ దళాలన్నీ కూడా కవాతు చేస్తుంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా వాళ్ళ శకటాలతో పాటు ఆ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటే ప్రజల కోలాహల మధ్య జై తెలంగాణ, భారత్ మాతకి జై, వందే మాతర నినాదాల మధ్య నిన్న కూడా బ్రహ్మాండంగా మన కవాతు జరిగింది, సాంస్కృతిక ప్రదర్శన జరిగినాయి. ఇలా ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అధికారికంగా చెప్తాం. మాకేం భేషజాలు లేవు, మాకు వేరే భేషజాలు లేవు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కొన్నామంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా మీరు తెలంగాణ విమోచన దినోత్సవం జరపండి, మేము వచ్చి దానిలో పాల్గొంటాం. మేము మాకు ఏం ఇబ్బందులు వచ్చి పాల్గొంటాం. కానీ మీ పేర్లు మార్చి చరిత్రను తెరమరి చేసి మీరే గొప్పోలని చెప్పుకుంటే మాత్రం మేము పక్కా వ్యతిరేకిస్తాం. మేము గొప్పోలం, మా మోడీ గారి గొప్పడు, మా మోడీ గారి స్వాతంత్ర సాధనలో పాల్గొని ఎక్కడ చెప్పుకుంటలే మేము. మా పార్టీ ఇట్లా చేసింది, అట్లా చేసింది, మా వాళ్ళనే మేము చెప్పుకుంటలే. మేము నిజంగా ఎవరైతే త్యాగాలు చేసిరో వాళ్ళ చరిత్ర చెప్తున్నాం. మేము నిజమైన వాస్తవ చరిత్ర ఏందో ఆ చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటాయి, వాళ్ళ వల్లనే వచ్చిన గొప్ప చెప్పుకుంటాయి. కానీ ఇలా ఇక్కడ కన్మేర్లో ఎంపీ ఉండే విద్యాసాగర్ ఉండే, మన కన్మేర్ కూడా కన్మేర్ నాయకుడు విద్యాసాగరరావు గారు వల్లనే 17th సెప్టెంబర్ అనేది బయటకు వచ్చింది. విద్యాసాగరరావు గారు ఇలా 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవము దీన్ని అధికారికంగా జరపాలని చెప్పి విద్యాసాగరరావు గారు విద్యాసాగరరావు గారు ప్రారంభించిన తర్వాతనే మా మీద లాఠీ చార్జ్ అయింది. ఈ పోలీస్ గ్రౌండ్ జెండా ఎగరేసినాం, లాఠీ చార్జ్ చేసిర్రు మా మీద. కలెక్టరేట్ మీద జెండా ఎగరేసినాం, మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు. మా కార్యకర్తలు, మా వెంకటనారాయణ గారు మా గురువు, ఆయన చేయి విరిగినాయి. రామకృష్ణ గారు లాఠీ చార్జ్ రామకృష్ణ గారి మీద ఆయన చేయి విరిగింది. చాలా మంది కార్యకర్తలది కాళ్ళు చేతులు విరిగి లాఠీ చార్జ్ లో. కానీ ఏ పార్టీ నాయకుడు దెబ్బతిలే, కేవలం మేము మాత్రమే దెబ్బతిన్నాం ఆ రోజు. కానీ మనం మాట్లాడే హక్కు లేదంటారు వీళ్ళు. అంటే వాళ్ళు సాధించి కూడా చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు, సంతుష్టికరణ విధానం అవలంబిస్తున్నారు. మరి మీ వలనే యుద్ధం జరిగితే, మీరే దేశభక్తులైతే మీరు చేసిన త్యాగం, వీరుల త్యాగం ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ చెప్పుకుంటే ఒక వర్గం ఓట్లు పోతాయి, ఎంఏ పార్టీ బాధపడుతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పించి వాళ్ళ మోచేతులు లావడం తప్ప వీళ్ళు నిజంగా చరిత్ర చెప్పుకునే స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. వాళ్ళు ఏమంటే మమ్మల్ని విమర్శించడం, సర్దార్ పటేల్ విమర్శించడం, చరిత్రను తెరమరియడం, కొత్త చరిత్ర తీసుకొచ్చి సృష్టించే ప్రయత్నం చేయడం. కాబట్టి ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా
ఇలా నిజమైన తెలంగాణ చరిత్రను ఆ హైదరాబాద్ సంస్థలను విలువ చేయడానికి పోలీస్ యాక్షన్ చేసినటువంటి సర్దార్ పటేల్ తో పాటు ఆ త్యాగం యొక్క స్ఫూర్తిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చరిత్రను తిరమరి చేసే ప్రయత్నం చేయొద్దు. తరతరాలు అన్ని తరాలు కూడా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవ చరిత్ర కూడా మనం సమాజానికి అందరికి వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత మంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శాఖకు మిగతా శాఖలన్నీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మీరు పోయే ముందు అందరూ కూడా అది మొత్తం చదివి మీరందరూ కనీసం దాన్ని ఒక ఫోటో తీసుకొని పోయి మీరు ఇంట్లో మీ పెద్దలకు కానీ మీ తోటి స్టూడెంట్స్ కానీ చెప్పే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.